వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మనము శివానందలహరి నేడు కేటాయించుకున్నటువంటి 40, 41, 42 ఈ 3 శ్లోకాల రీత్యా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. పారాయణ ఆరంభించుకుందాం. धियं त्रेणवचो घटेन कविताकुल्योपकुल्याक्रमैः आनीतैश्च सदाशिवस्य चरिताम्भोरासि दिव्यामृतैः हृत्केदारयुताश्च भक्तिकलमाः साफल्यमातन्वते दुर्भिक्षात् मम सेवकस्य भगवन् विश्वेशभीतिः कुतः. ఓం నమ శివాయ. హే భగవాన్, నీ చరిత్రయను మహాసముద్రములోని దివ్యామృతము, కవిత్వమను కాలువలు, పిల్ల కాలువలు మొదలైన వాటి గుండా వాక్కు అనడు బొకెనతో నా బుద్ధి అను మోట వలన హృదయమను పొలములోనికి ప్రవహించి భక్తి అను సస్యమును ఫలవంతముగా చేయుచున్నది. ఇంకా ఎంత కరువు వచ్చినను నాకేమిటి భయం స్వామి అని చెప్పి, దక్కవలసినవి పొందవలసినవి దక్కనప్పుడు పొందనప్పుడు ఇంకా అవి దక్కవేమో పొందలేవేమో అని చెప్పి భయం పట్టుకుంటూ ఉంటుంది. ఆ భయమే ఒక కరువు లాంటిది. అది ఆ భయం ఒక కరువు లాంటిది అని చెప్పి, కరువు వలన భయం కలగకుండా ఉండాలి అంటే పుష్కలమైనటువంటి తిండి గింజలకు సంబంధించిన పంట పండాలి. అంతేకాక ఏం చేయాలి? ఆ తిండి గింజలు ఉంటాయి బోలెడు, ఉండవని కాదుగా, అవి పొందలేమేమో అనేటువంటి భయం మనకి పోవాలి అంటే భగవద్ అనుగ్రహం హృదయం నిండా పండాలి. హృదయం నిండా ఉండటం కాదు, అనుగ్రహం పండాలి. ఆ అనుగ్రహం, భగవద్ అనుగ్రహం మన హృదయం నిండా పండాలి. అది భగవంతుని గురించి తెలుసుకున్న కొద్దీ కూడా ఆయన అనుగ్రహానికి దగ్గరవుతాం. చూసారా అమ్మా? ఇప్పుడు మనము శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్లో దాదాపుగా 30 గ్రంథాల పారాయణ అన్నట్లుగా చేస్తున్నాం, ఇంకా చేస్తాం కూడా. అయితే అన్నీ ఎందుకు చదువుతారు? అన్ని గ్రంథాలు లేదు, ఎక్కడెక్కడవో దుమ్ములు దులిపి ఏవి గుర్తున్నా లేకపోయినా ఇతరులను విమర్శించడానికైతే కొన్ని సూక్తులు గుర్తుంటూ ఉంటాయి కొంతమందికి. అలా ఈ పైనంలో మనం ఎన్నో చూస్తుంటాం కదా. ఏమిటి అంటే, సద్గురువు సచ్చరిత్రలో పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది అని చెప్పి ఆ ఒక్క మాటే మళ్ళీ తదుపరి ఏం వాక్యం చెప్పారనేది చెప్పరు. ఎందుకంటే వాళ్ళ మనస్సుకి తగినట్టుగా ఇతరుల్ని ఆక్షేపించడానికి ఆ ఒక్క శబ్దం గుర్తుపెట్టుకుని అదొకటి అంటూ ఉంటారు కొంతమంది కదా. కానీ
పుస్తక జ్ఞానం అనేది అమ్మా, అది సద్గురువు అన్న మాట ఏమిటి? అట్లా చదువుకుంటూ వెళ్ళటం కాదు. దానిలో ఏం చెప్పారో, ఏం చెందారో అవన్నీ కూడా అవగాహనకి తెచ్చుకుని కొంచెమైనా నువ్వు మనసుకి ఆకళింపు చేసుకుని అమలు చేసుకుంటూ ఉంటే గాని వా ఆ గ్రంథాలలోని మర్మం నువ్వు తెలుసుకోలేవు అన్నట్లుగా చెప్పారు తప్ప, అసలు ఏ పుస్తకము చదవద్దు అనుకుంటే తనంతట తానే మరి దాసబోధ, రామ విజయం, ఏకనాథ భాగవతం, జ్ఞానేశ్వరి, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ ఇవన్నీ కూడా మరి తన భక్తులకి ఎందుకు సూచించారమ్మా కదా. అట్లా ఏమిటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంకొకటి తెలిసింది ఏమిటి అంటే, మరి సద్గ్రంథాలని బట్టించే భగవంతుని యొక్క, సత్పురుషుల యొక్క, మహనీయుల యొక్క, వారి యొక్క వారిని గురించినటువంటి తత్వం మనం ఆకళింపు చేసుకోవడానికి వారధులు ఏమిటి మధ్యలో? వాళ్ళకి మనకి పుస్తకాలే, మరి గ్రంథాలే. అట్లా భగవంతుని గురించి తెలుసుకున్న కొలది కూడా ఆయన అనుగ్రహానికి దగ్గరవుతాం. అది ఆకళింపులు, ఇంప్లిమెంట్లు మాట అని ఇక్కడ చెప్పటల్లా. ఏమన్నారు? భగవంతుని గురించి తెలుసుకున్నాము అంటే ఆయనకి దగ్గర అయినట్టే లెక్క. ఎటా తెలుసుకుంటావు మరి? ఏవన్నా చదివితేనే తెలుసుకుంటావు, ఏవన్నా వింటేనే తెలుసుకుంటావు కదా. అట్లా అట్లా భగవత్ చరిత్రలు సమగ్రంగా తెలుసుకుని ఆనందించాలి. హృదయం నిండా ఆనందం పడటానికి అన్నీ ఏర్పాటయే ఉన్నాయని శంకరులు చెప్పుచూ ఉన్నారుట ఈ శ్లోకంలో. బుద్ధి ఏతాంలాగా పనిచేస్తే, ఏతాంలుంటాయి చూడు, నీళ్లు తోడతారు చూడండి అమ్మా, పొలాలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాక్కులు ఏతపు కుండల్లాగా, అది ఆ ఏతాంలాగా అంటే ఇప్పుడు ఆ పరికరంలాగా బుద్ధి, వాక్కేమో ఆ పరికరానికి ఉపయోగించే ఇట్లా కట్టేటువంటి కుండలలాగా పనిచేస్తున్నాయట. అయితే ఈ వాక్కులనే కుండలతో కవిత్వం అనే పిల్లకాలువల మార్గం ద్వారా శివుని చరిత్రలనే మహానీరధి నుండి బయలుదేరిన నీరు హృదయం అనే వరిమడిని తడిపి సస్యశ్యామలం చేసి భక్తి అనేటువంటి రాజనాల జాతి వరి ధాన్యాన్ని పండిస్తున్నాయిట. ఇహ నా హృదయం నిండా ఆనందమనే ఆహారపు పంట ఉంటే నా మనుగడకు కరువు అనే భయం ఎక్కడ ఉంటుంది సాయిరామ్ అని అంటున్నారు. కృష్ణ అని అంటున్నారుట ఈ శ్లోకంలో శంకరులు. ఏమ్మా, అది అర్థమైందా అమ్మా? మన బుద్ధి అనేది ఏతాంలాగా పనిచేయాలి అన్నట్టుగా. ఆ బుద్ధికి వాక్కు అనేది, ఆ బుద్ధి ఏతామైతే వాక్కులనేవి ఏతపు కుండల్లాగా, ఆ వాక్కులనే కుండలతో ఏం చేస్తున్నాం? కవిత్వం అనేటువంటి పిల్లకాలువల మార్గం ద్వారా శివుని చరిత్రలు, అంటే భగవంతుడి యొక్క చరిత్రలు ఇందాక చెప్పారు కదా. ఏమని అంటే భగవత్ చరిత్రల్ని సమగ్రంగా గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే తెలుసుకున్న కొద్దీ ఆయన అనుగ్రహానికి దగ్గరవుతాము అని చెప్పి, అందుకని ఆ భగవత్ చరిత్రలు, ఇక్కడ శివుని చరిత్ర కాబట్టి శివుని చరిత్రలు అనే మహానీరధి నుండి, అది ఎంతటి నీరధి, ఎంత మహాసముద్రం వంటిది కదా అన్నట్టుగా, ఆ దీని నుంచి, ఆ నీరధి నుండి బయలుదేరినటువంటి నీరు హృదయం అనేటువంటి మన హృదయం అనే వరిమడిని తడిపి సస్యశ్యామలం చేసి భక్తి, భక్తి అనేటువంటి రాజనాల జాతి వరిధాన్యాన్ని పండిస్తున్నాయిట. ఇహ హృదయం నిండా రీతిగా ఆనందం అనేటువంటి ఆహారపు పంట ఉంటే నా మనుగడకు కరువు అనే భయం ఎక్కడ ఉంటుంది స్వామి అని అంటున్నారు శంకరాచార్యులు వారు. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. తదుపరి శ్లోకానికి వెళ్దామా? పాపోత్పాత విమోచనాయ రుచిరైః ఐశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే
जिह्वाचित्तशिरोरङ्घ्रिहस्तनयनश्रोत्रैरहं प्रार्थितो मामाज्ञापय तन्निरूपय मुहुर्मामेव मामेव चः. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం నమః శివాయ. పరమేశ్వర, పాపములు నశించి ఇష్టములు సిద్ధించుటకు పరమేశ్వరుని స్తుతింపుమని నాలుకయు, ధ్యానింపుమని మనస్సును, నమస్కరింపుమని శిరస్సును, ప్రదక్షిణము చేయుమని పాదములను, పూజింపుము అని చేతులను, చూడు అని కన్నులను, కథలు వినుమని చెవులును నన్ను కోరుచున్నవి తండ్రి. నీ ఆజ్ఞ లేనిదే ఆ కోరిక నేను నెరవేర్చలేను. అట్లు చేయుటకు నన్ను పురికొల్పుము. మూగతనము, మతిలేనితనము, కుంటి గ్రుడ్డితనము మొదలైనవి నాకు రాకుండా చూడు స్వామి అని. పాపములు నశించి మరి ఇష్టాలు సిద్ధించాలి అంటే పరమేశ్వరుని స్తుతింపు అని నాలుకనట. స్తోత్రం, ఆయన గురించి స్తోత్రాలంటే స్తోత్రాలని కాదు, ఆయన గురించి తెలుసుకుని ఆ సంబంధితమైనటువంటి పలుకులు పలకమని చెప్పి నాలుకయు, ధ్యానించు అని చెప్పి మనస్సును, నమస్కరింపు శిరస అని చెప్పి నమస్కరింపు అని శిరస్సును, ప్రదక్షిణము చేయు అని పాదములను, పూజింపుము అని చేతులను, చూడు అని చెప్పి మన కళ్ళని, కథలు విను అంటే అసలు మన దేహంలో ఉన్నటువంటి సమస్త అవయవాలు కూడా ఆ పరమాత్ముని ఎడల ఇష్టతని పెంచుకోవాలి అన్నట్లుగా, ఆయనని సేవించటం ఎడల ఇష్టతని పెంచుకోవాలి అని చెవులనేమని కథలు వినుమని నన్ను కోరుచున్నవి. అవన్నీ కూడా కోరుతున్నాయి నన్ను. అందుకని కానీ నన్ను కోరుతున్నా కానీ నేనెవరి అధీనంలో ఉన్నాను? నీ అధీనంలోనే ఉన్నాను స్వామి. అందుకని నా అంతట నేను వాటి కోరికని నేను నెరవేర్చలేను. అలా చేయటానికి గాను నన్ను పురికొల్పుము. నువ్వే నన్ను వాటి ఎడల అవన్నీ చేయటానికి ఈ శారీరక అవయవాలతో ఇందాక చెప్పుకున్న విధంగా ఆ భగవంతుడి ఆరాధన చేయడానికి కూడా నువ్వే, నీ ఆజ్ఞ లేనిదే నేను చేయలేను అని చెప్పి అవన్నీ కూడా సక్రమంగా ఉంటూ మనం చేయగలగాలి అంటే ఏమని అంటున్నారు? మూగతనం, మతిలేనితనం, కుంటి గ్రుడ్డితనం మొదలైనవి నాకు రాకుండా చూడు తండ్రి అని. చూసారా? అవన్నీ లేకుండా సర్వాంగ సుందరంగా మనల్ని ఆ భగవంతుడు తీర్చిదిద్దాడు కదా. ఈ జన్మ ఎంత మంచి జన్మనిచ్చాడు మనకి. అట్లాంటి అవయవాలన్నీ కూడా పరోక్షంగా భగవంతుడిని ఆరాధించడానికి అన్నట్టుగా మనం సమస్త ఇంద్రియాలని, సమస్త జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నిటినీ కూడా అట్లా భగవద్ ఆరాధనకు ఉపయోగించుకోవడానికి అధిక శాతం మనం ప్రయత్నించాలి అన్నట్లుగా కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటిల్లో కనుక ఏ అవి మనం ఏమంటారు అంటే సద్వినియోగపరుచుకోకుండా, దుర్వినియోగపరుచుకోకుండా, సద్వినియోగపరుచుకుంటూ దుర్వినియోగపరుచుకోకుండా చూసుకోవాలి మనం అని కూడా. అంటే అట్లా ఒక రీతిగా. ఇంకో రీతిగా ఏమిటి? మనలో ఆ యొక్క భగవద్ ఆరాధనకి ఈ అవయవాలన్నిటినీ కూడా పురికొల్పాలి అనేటువంటి జిజ్ఞాస ఉన్నప్పుడు మరి వాటికి ఏ విధమైనటువంటి అవకరాలు రాకుండా కూడా చూడాలి ఆ స్వామి, ఆ భగవంతుడు ఆ రీతిగా చూడాలి. ఎట్లాగంటే మూగతనం ఉంటే చూడండి మనం ఎలా స్తుతిస్తాం ఆ భగవంతుడిని. మతి లేనితనం ఇక చెప్పక్కర్లా. గ్రుడ్డితనం, గ్రుడ్డితనం అంటే కుంటి అంటే ఇందాక పాదాలతో ప్రదక్షిణ చేయటానికి పాదాలు అని ఇవన్నీ చెప్పారు కదా. గ్రుడ్డితనం మొదలగునవి నాకు రాకుండా చూడు తండ్రి అని. పుణ్యకార్యాలను చేయడం ఇష్టం లేకపోవచ్చు కానీ పుణ్యకార్యాలు చేసినందువలన వచ్చే ఫలితం మాత్రం పొందాలని కోరుకుంటారుట. కానీ పాపం విషయంలో అలా కాదుగా మరి. పాపఫలం రాకూడదు అనుకుంటారు
కానీ ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తారు. ఇది సగటు మానవుని లక్షణం అని చెప్పి. అంటే ఏం చెప్తున్నారు? పుణ్యకార్యాలు చేసినందువలన వచ్చేటువంటి ఫలితం మాత్రం పొందాలి అని అనుకుంటాం మనుషులం. కానీ పుణ్యకార్యాలు చేయడానికి ఇష్టం లేకపోవచ్చు. కానీ పాపం విషయంలో ఏమిటిట? పాప ఫలం రాకూడదు అనుకుంటాం. కానీ పాపాలు మాత్రం చేసేస్తూ ఉంటాం. ఇదే సగటు మానవుని లక్షణం అని చెప్తున్నారు చూడండి. ఎంత సూక్ష్మంగా చెప్పారు. పాపం చేయడం వల్ల వచ్చే ఉత్పాతాలు 2 రకాలు. ఒకటి ధర్మశాస్త్ర విరుద్ధమైన కార్యాలు చేయటం వలన వచ్చేవి అయితే, 2 ధర్మశాస్త్రం విధించినటువంటి కార్యాలను చేయకపోవడం వలన వచ్చేవి అని. ధర్మశాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేయటం వలన వచ్చేది ఒక రకమైన పాపం అయితే, ఆహా! ధర్మశాస్త్రం విధించినటువంటి పనులు చేయకపోవటం వలన వచ్చేది పాపం చేయడం వలన వచ్చేటువంటి ఉత్పాతాలు 2 రకాలు అంటున్నారు. ఒకటేమో ధర్మశాస్త్ర విరుద్ధమైన కార్యాలు చేయడం వలన వచ్చేవి. అంటే ధర్మానికి అగైనెస్ట్‌గా చేసేటువంటి పనులు. ఆ రీత్యా ఆ రీత్యా పాపం వచ్చేటువంటి అవకాశం అన్నమాట. రెండోదేమిటిట? ధర్మశాస్త్రం విధించినటువంటి కార్యాలను చేయకపోవడం. దీన్ని బట్టి పాపం చేయడం వలన మాత్రమే పాపం రాదు. ధర్మాన్ని చేయకపోవడం వలన కూడా పాపం వస్తుంది. అది. హ్మ్. అంటే ధర్మాన్ని ఆచరించకుండా అమ్మా, ధర్మాన్ని తన ధర్మాన్ని తాను ఆచరించకుండా పుణ్యకార్యాలు చేస్తే ప్రయోజనం లేదు. పాపం అనేది పాపం చేస్తేనే వస్తుందని కాదు. స్వధర్మాన్ని, ధర్మాలని ఆచరించకపోవడం వలన కూడా, ధర్మాచరణ చేయకపోవటం వలన కూడా పాపం వస్తుంది అని. పాపపుణ్యాల విషయంలో అవగాహన చాలా అవసరం. పాపం చేయటం వలన ఉత్పాతాలు, ఉపద్రవాలు వస్తాయి. అంటే తనకి సంబంధించినటువంటి చెమిటితనం, మూగతనం, కుంటి, గ్రుడ్డితనం మొదలైనవి పాపం వలననే వస్తాయి. పూర్వం చేసిన పాపాలకు ప్రస్తుత జన్మలో ఇలాంటివి వస్తున్నాయి. ప్రస్తుత జన్మలో అయినా పాపాలు చేయకుండా ఉండగలిగితే కానీ వచ్చే జన్మలో ఇవి రాకుండా ఉండవు. మన దేహానికి ఉన్న ఉపకరణాల ద్వారా మంచి పనులు చేయాలి. భగవద్ అనుగ్రహం పొందాలి. అందుకని చేతులతో చేయవలసిన ధర్మ కార్యాలను చేతులతోనూ, ఇంకా ఇతర పంచేంద్రియాలతో పాడు పనులు చేయకుండా మంచి పనులు జరిగే విధంగా వాటిని వినియోగిస్తూ, మిగిలిన కాలంలో భగవంతుని స్తుతిస్తూ, చేతులతో పూజ చేస్తూ, మనస్సులో ధ్యానం చేస్తూ, చెవులతో భగవత్ కథలను వింటూ ఉండాలి అన్నట్లుగా. ఏమ్మా? ఓం నమః శివాయ. తదుపరి శ్లోకానికి వెళ్దామా? गाम्भीर्यं परिखापदं घनधृतिः प्राकारवूद्यद्गुणः स्तोमश्चाप्तबलं घनेन्द्रियचयो द्वाराणि देहस्थितः विद्यावस्तु समृद्धिरीत्यखिलसामग्री समेते सदा दुर्गातिप्रियदेवमामकमनो दुर्गे निवासं कुरु. ఓం నమ శివాయ. దుర్గమంబగు కైలాస పర్వతమున ప్రీతితో నివసించుచున్నటువంటి ఓ దేవా, గాంభీర్యమును
అగడ్తగను ధైర్యమును ప్రాకారముగను ఉదయించు ఉదయించు సుగుణములను బలముగను చక్షురాది ఇంద్రియములను ద్వారములగను పరమశివ జ్ఞానమును సకల పదార్థ సంపదగను కలిగి నా మనస్సు ఒక కోటకు అంటే ఒక దుర్గమునకు ఉండవలసిన అన్ని లక్షణములతో సమగ్రముగా ఉన్నది. నీవు దుర్గా ప్రియుండవుగాన నీవు ఇందు నివసింపుము తండ్రి అని చెప్పి. సాయిరామ్. తన మనస్సనే గట్టి కోటలోనే స్థిరంగా సౌఖ్యంగా ఉండిపొమ్మనమని శంకరులు పరమశివుని ప్రార్థిస్తున్నారుట అమ్మ. నా మనస్సు లోపల ఏమున్నదో విప్పి చెబితే గాని తెలియదు. అంత గంభీరమైనది, అంటే అంత లోతైనది. కోటకు అగడ్త ఎలాంటిదో నా మనస్సుకు ఈ లోతు లక్షణం అలాంటిది తండ్రి. పైగా ఈ చిత్తంలోనే స్వప్నావస్థలో ఆకాశంతో సహా పంచభూతాలన్నిటినీ చూడవచ్చు. అందువలన ఆకాశం కంటే కూడా నా మనస్సే గొప్పది. నా మనస్సు పరిస్థితులకు లొంగిపోనిదై ధైర్య స్థైర్య గుణాలు కలిగి ఉంటుంది. కోటకు ప్రహరీ ఎలా పనిచేస్తుందో నా మనస్సుకు ఈ ధైర్య గుణం అలా పనిచేస్తుంది. కోట లోపల నమ్మదగ్గ సైన్యం ఉంటే ఉన్నట్లే నా మనస్సులో కూడా దైవీ గుణాలు చాలా ఉన్నాయి తండ్రి. కోటకు వాకిళ్ళు ఉన్నట్లే నా మనస్సుకు కూడా పంచ జ్ఞానేంద్రియాలున్నాయి. అర్థవంతమైన విద్యోపాసన ఉన్నది. కోటలో అవసరమైన పదార్థ సంపత్తి ఉన్నట్లుగా ఆ రీతిగా నా మనస్సులో అర్థవంతమైనటువంటి విద్యోపాసన ఉన్నది అని. ఈ విధంగా నా మనస్సు అన్ని విధాల సౌకర్యాలతో దృఢంగా ఉండే కోటలాగా ఉన్నది కాబట్టి వేరే కోట కట్టే ప్రయత్నమే చేయనక్కరలేదు స్వామి. ఓ శివ, ఇంకా ఆలస్యం చేయకుండా అందులో ప్రవేశించి స్థిరముగా ఉండిపోవయ్యా అని ప్రార్థిస్తున్నారుట. మన మనస్సునే ఒక గట్టి కోటలాగా చక్కగా అది అసలు ఆ మనస్సు ఎలాంటిది చూడండి, ఎంతో గంభీరమైనది. ఎంత గంభీరమైనది అంటే, ఎంత లోతైనది అంటే, ఆ మనస్సుకు కోటకు అగడ్త ఎలాగో ప్రహరీలాగా ఎలాగో నా ఈ మనస్సుకు ఈ లోతు లక్షణం అంటే మన మనస్సు లోపల ఏముందో అసలు మనం చెబితేనేగా ఇతరులకి తెలిసేది అది. అందుకని అంత లోతైన లక్షణం కలిగినటువంటిది. పైగా ఈ మనస్సులో హాయిగా స్వప్నావస్థలో ఈ చిత్తంలోనే మనం నిద్రపోతున్నప్పుడు స్వప్నావస్థలో ఆకాశంతో సహా అసలు సర్వము చూడవచ్చు కదా. అందుకని ఆకాశం కంటే కూడా నా మనస్సు గొప్పది. తర్వాత ఇంకా నా మనస్సు ఎటువంటి పరిస్థితులకు కూడా లొంగిపోనిదై ధైర్య స్థైర్య గుణాలను కలిగి ఉంటుంది. కాబట్టి నా మనస్సుకు ఈ ధైర్య గుణం కూడా ఉంది స్వామి. కోట లోపల నమ్మదగినటువంటి శరీరం ఉన్నట్లే నా మనస్సులో దైవీ గుణాలు చాలా ఉన్నాయి. కోటకు వాకిళ్ళు ఉన్నట్లే మనస్సుకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కోటకి అవసరమైనటువంటి పదార్థ సంపత్తి ఉన్నట్లుగా మన మనస్సులో కూడా అర్థవంతమైనటువంటి విద్యోపాసన ఉంటుంది. అది అట్లా మనస్సంతా కూడా కోటతో, దుర్గం అంటే ఏమిటి, కోట కదా. అట్లా అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వేరే కోట కట్టే ప్రయత్నమే చేయక్కర్లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మనస్సులో ప్రవేశించి నువ్వు స్థిరంగా ఉండిపోవయ్యా శివయ్య అని చెప్పి అంటున్నారమ్మా ఆదిశంకరులు వారు. ఏం చెప్పారు శ్లోకంలో అని చూస్తున్నాం. దుర్గాతి ప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు
అన్నారు కదా 4వ శ్లోకంలో. అట్లా నా మనస్సు అనే కోటలోనే చక్కగా నువ్వు ఇంకా వేరే కోటలు కట్టేటువంటి ప్రయత్నం చేయక్కర్లేదు. నా మనస్సు అనే కోటలోకే వచ్చి స్థిరంగా ఉండిపోవచ్చు నువ్వు అని. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. శుభం భవతు.